మన ప్రియా చౌదరి గారు రాజ్ న్యూస్ లో. సో అది పెడుతూ టీటీడీ చెంపదెబ్బ, ప్రియా చౌదరికి టీటీడీ చెంపదెబ్బ అని ఒక తమ్నైల్ పెట్టి, టీటీడీ అంటే తిరుమలలో పూలు పెట్టుకోరు అని వాళ్లే చెప్తున్నారు కదా, స్త్రీలు పూలను ధరించొద్దు అని వాళ్లే చెప్తున్నారు కదా, మరి మేం చెప్పిన దాంట్లో తప్పేముంది? సేమ్ అదే కదా మేము చెప్పు తెగుద్ది వాడికి. ఎందుకంటే తిరుమలకు ఒక నియమం ఉంది, అన్ని స్వామివారివి కాబట్టి. ఇంకో విషయం నేను మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు కోట్ల మంది హిందువులు చెప్పగలరు. ఏమని చెప్పగలరు? పనికి మాలిన ఎడారి మతాలకు, వారి మత గ్రంథాలకు, అందులో ఉన్న పేర్లకి నాకు సంబంధం లేదు. మనం చెప్పగలం. వాడు చెప్పగలరా? నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా పూర్వీకులు ముస్లింలు కాదు, నేను గర్వంగా చెప్తాను. ఎప్పుడైనా చెప్పగలరా వాడి పూర్వీకులు హిందువులు కాదని? రైట్ అండి, మళ్ళీ లేకపోతే వాడు బతుకుందా? లేకపోతే బతకగలదా? హిందూ అని చచ్చిపెట్లో లేకుండా బతకగలదా? హిందూ దేవుల పేరు లేకుండా బతకగలదా? హిందూ ఆచారాలు పాటించకుండా బతకగలదా? యేసు బతుకమ్మ గుణదర పుణ్యక్షేత్రం, మొన్న అది ఎక్కడ గుంటూరు దగ్గర శివప్రసాద్, నేను వీడియో కూడా చేశా. రహదారి మేరీ మాత, వేలంగిని మాత, మేరీ మాత, గోదావరి మాత, వీడి పెన్నాకుడి మాత, వీడి రోత పుస్తకంలో అసలు మాత ఉందా? ఇంకొక విషయం అండి, ఇప్పుడు యేసు ప్రభువు మీద మంత్రాలు వచ్చినాయి, శ్లోకాలు వచ్చినాయి, మేరీ మాతకి యేసు ప్రభువుకి సుప్రభాతం వచ్చింది, అష్టోత్తరాలు వచ్చినాయి, మాల వచ్చింది, బీజాక్షరాలు వచ్చినాయి. ఎవరివి? ఇంకొక విషయం, మీరు తిరుమలలో పువ్వుల గురించి మా పూజారి గారు ఎంత గౌరవంగా, ఎంత అద్భుతంగా చెప్పారు. తిరుమలలో ఎందుకు పువ్వులు పెట్టుకోరో చెప్పారు, గాని పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు ఎవరో చెప్పలేదురా వెధవ. పెట్టిన టైటిల్ పెట్టిన ఆమెకి అతనికి ఇద్దరికి వర్తిస్తుంది. చాలా సంస్కారవంతంగా ఆయన చెప్పారు. కొండ మీద ఉన్న ప్రతి వస్తువు మేము స్వామి వారికి వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు, నేను గ్యారంటీ ఇస్తున్నా. వాడికి డౌట్ ఉంటే మనం ఏం చేయలేం. ఏ శివప్రసాద్, అమ్మ మీద వాడికి డౌట్ ఉందేమో, మనం ఏం చేయలేం. రైట్, రాధామోహన్ దాస్ గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. మా గుంటూరు ప్రతినిధి రమేష్ ప్రస్తుతం లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు లైన్ లో ఉండండి. రాధామోహన్ దాస్ గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. రైట్, ఓకే, గుంటూరు వెళ్దాం ఒకసారి. రమేష్ తో మాట్లాడదాం. రమేష్, మనం ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ తో మాట్లాడడానికి కూడా రాజ్ న్యూస్ ప్రయత్నించింది, కానీ వాళ్ళు ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మరోసారి అభినందిస్తున్నా. కరెక్ట్. సో రమేష్, అక్కడ మీరు నిన్న కూడా చర్చ్ కి వెళ్లారు. అక్కడ ఏదైతే తండ్రి సన్నిధానం మినిస్ట్రీస్ ఉందో అక్కడికి మీరు వెళ్లారు చాలం రాజుని కలవడానికి. మీరు క్షమించాలి, తండ్రి సన్నిధే, తల్లి లేదు వాళ్ళ దాంట్లో. అంటే ప్రభు గురించి తల్లి లేదు. రైట్. సో అక్కడికి వెళ్లారు, చాలం రాజుని కలవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అక్కడ లేరు. ఆయనతో ఫోన్ లో మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు, కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్.